స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కృత్రిమ మేధ మనిషి జీవితంలో ఒక భాగంగా మారింది. మానవ సృష్టిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మహోన్నతమైనదిగా నిలుస్తోంది. మనిషి మనుగడను సులభతరం చేయడంలో కీలక భూమిక పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్లో వాడే ఫేస్ రికగ్నైజేషన్, అసిస్టెంట్ మెను, చాట్ బోర్డ్స్ మొదలైనవన్నీ దీని ఆధారంగానే పనిచేస్తాయి. ప్రస్తుతం కృత్రిమ మేధ మనిషి మాదిరిగానే రకరకాల విశ్లేషణలు చేయగలదు, నిర్ణయాలు తీసుకోగలదు. ఒక మనిషి ఆలోచనలు బట్టి నడుచుకునేది కాదు, మానవ మేధస్సుతో పోటీ పడేది. మనిషి తన కోసం కృత్రిమంగా తయారు చేస్తున్న మేధస్సే కృత్రిమ మేధ. అంటే సాధారణంగా మనిషి ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఆలోచించి, అందుకు సంబంధించిన విషయాలను గ్రహించి, అందులోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు. ఇదే పని యంత్రం చేస్తే అత్యంత వేగంగా పనులు చక్కబెట్టవచ్చు కదా అనే ఆలోచనే కృత్రిమ మేధ పుట్టుకకు బీజం. మనిషి తన ఆలోచనతో తనకన్నా బలమైన యంత్రాలను ఎన్నింటినో సృష్టించాడు, సృష్టిస్తూనే ఉన్నాడు. అయితే వాటిని ఆపరేట్ చేయడానికి మనిషి ఉండాల్సిందే. ఎందుకంటే వాటికి ఆలోచన శక్తి లేదు. అందుకే స్వయంగా ఆలోచించగలిగే యంత్రాన్ని తయారు చేస్తే మరింత సమర్థవంతంగా పనులు పూర్తి చేయొచ్చంటూ మొదలుపెట్టిన పరిశోధనలు చివరకు ఏఐని సృష్టించాయి. మనం ఎంత ఎక్కువ సమాచారం దీనికి అందిస్తే అవి అంత ఖచ్చితమైన ఫలితాన్ని అందిస్తాయి. ఇలా కృత్రిమ మేధ మనిషి జీవితంలోకి వేగంగా చొచ్చుకుపోతోంది. ఇప్పటి వరకు కృత్రిమ మేధను మనుషులకు అసాధ్యమైన పనులకే వాడేవారు. అందులోనూ ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. నిర్వహణకు సాంకేతిక పరిజ్ఞానం తప్పనిసరి. కానీ ఇప్పుడు అలా కాదు. ఏసీ, కారు, లగ్జరీ స్థాయి నుంచి నిత్యావసరంగా మారిపోయినట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దినచర్యలో భాగమైపోయింది. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు, సెలవు రోజులు వేళాపాళా లేకుండా 24 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. మొదటిసారి ఎంత వేగంగా పనిచేస్తుందో లక్షవసారి కూడా అంతే సమర్థవంతంగా స్పందిస్తుంది. ఇక యాజమాన్యాలు మానవ వనరుల గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే అదేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల భాష, మనకు సంబంధం లేదనుకుంటాం. కానీ తెల్లారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా అడుగడుగునా అది మన వెన్నంటే ఉంటోంది. విద్య నుంచి వైద్యం వరకు, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. విద్య, ఉద్యోగం, పాలనా రంగం, అసలు కృత్రిమ మీద ప్రవేశించని రంగమంటూ ఏదీ కనిపించడం లేదు. ఉద్యోగుల హాజరు నమోదు చేసే బయోమెట్రిక్ సిస్టంతో మొదలుపెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు, ఆనకట్టల పర్యవేక్షణకు వాడే డ్రోన్ల వరకు పరిపాలనలో కృత్రిమ మేధ ఎప్పుడూ ప్రవేశించింది. ఈ దశాబ్దం చివరికల్లా అదనంగా దాదాపు 1000 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థికోత్పత్తిని ప్రపంచానికి అందించగల సత్తా కృత్రిమ మేధకు ఉందని నిపుణుల అంచనా. నిప్పు, విద్యుత్తు ఎలాగైతే మానవజాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో అలాగే కృత్రిమ మేధ కూడానంటారు నిపుణులు. మనిషి, యంత్రము చేయి కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు వచ్చేశాయంటారు. కృత్రిమ మేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు కూడా. మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటికి ఆ పనులను అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో సృజనాత్మకత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనిషికి కుడి భుజంగా మారనుంది. బ్లాక్ చైన్, ఎడ్జ్ కంప్యూటింగ్, క్లౌడ్, మషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ, ఏఐ ఇవన్నీ డిజిటల్ సాంకేతికత జాబితాలకు వస్తాయి. వీటిలో ఏఐ పాత్ర ప్రత్యేకమైంది. ప్రజల జీవన విధానాన్ని సమూలంగా మార్చడంతో పాటు ఎన్నో రకాల సమస్యలకు అనూహ్యమైన పరిష్కారాలను కనుగొనే శక్తి సామర్థ్యాలు ఏఐకి ఉన్నాయి. కృత్రిమ మేధ ఇప్పటికే మానవాళిపై అమిత ప్రభావాన్ని చూపుతోంది. ఏఐ ఆధారిత డిజిటల్ సాంకేతికతల ఆవిష్కరణలో అమెరికా, చైనా ముందంజలో ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, జర్మనీ తదితర ఐరోపా దేశాలు దీనికి సంబంధించి భారీ ప్రాజెక్టులను పట్టాలను ఎక్కించేందుకు సిద్ధమవుతున్నాయి. యుఏఈ, సౌదీ వంటి గల్ఫ్ దేశాలు ఈ పరుగులో భాగమవుతున్నాయి. భారత్ సైతం డిజిటల్ సాంకేతికతలను విరివిగా అమల్లోకి తేవడానికి 3-4 ఏళ్లుగా పలు ప్రయత్నాలు చేస్తోంది. కృత్రిమ మేధ వినియోగిస్తే ఇండియా ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయంటున్నారు. నేర పరిశోధన, వ్యాధుల తీరుతెన్నులు, వాటి తీవ్రత గుర్తింపు, ప్రభుత్వ పథకాల్లో లొసుగుల నివారణ తదితరాల్లో ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగపూర్లో ఆర్థిక నేరాలను కనుగొనడానికి ఏఐని విరివిగా వినియోగిస్తున్నారు. క్యాన్సర్ను గుర్తించేందుకు ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో సిటీ స్కాన్,
వీడియో చిత్రాలను పరీక్షిస్తున్నారు. సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేసే వారి పని పట్టడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఏఐ పరిజ్ఞానాన్ని వాడుతోంది. పలు దేశాలతో పోలిస్తే భిన్నమైన సమస్యలు ఇండియాలో ఉన్నాయి. అందువల్ల ఆయా దేశాలు ఆవిష్కరించే డిజిటల్ సాంకేతికత పరిష్కారాలన్నీ మన దేశానికి సరిపోకపోవచ్చు. ఈ క్రమంలో మన సమస్యలకు అనువైన రీతిలో సాంకేతిక పరిష్కారాలను కనుగొనాలి. తాజాగా G20 సదస్సులో కృత్రిమ మేధపై చర్చలు జరిగాయి. నిజానికి ఏఐ విస్తృత వినియోగంతో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడానికి, వ్యాపార సంస్థల బ్రాండ్ విలువను దెబ్బతీయడానికి, నేరస్తులు చట్టానికి దొరకకుండా తప్పించుకోవడానికి ఏఐని దుర్వినియోగం చేయగల వీలుంది. ఏఐ పరంగా రాబోయే 5-10 ఏళ్ల కాలానికి స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వాలు సిద్ధం చేసుకుని దాని సమర్థవంతమైన అమలుపై దృష్టిని సారించాలి. అప్పుడే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞాన ఫలాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే 10 ఏళ్లలో దాదాపు $100 కోట్ల మేర అదనపు విలువను జోడించే సత్తా ఏఐకి ఉంది. ఇండియా త్వరలోనే $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తక్కువ సమయంలోనే అగ్రగామి దేశంగా ప్రబల ఆర్థిక శక్తిగా ఆవిర్భవించాలని భారత్ లక్ష్యిస్తోంది. ఇందుకోసం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం తప్పనిసరి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పేరుతో మానవ వినాశనం జరగబోతుందా? చాట్ జీపీటీతో మేధస్సుకు మరణశాసనమేనా? ఒకప్పుడు కృత్రిమ మేధను అబ్బురంగా చెప్పుకునే పరిస్థితి ఇప్పుడెందుకు ఆందోళనగా మారింది? ఇంతకీ ఏఐ వల్ల అంత ముప్పు ఎలా పొంచి ఉంది? నిజంగా ఏఐ పట్ల అంత డేంజర్ వెంటాడుతోందా, లేక ఇదంతా సైన్స్ ఫిక్షన్ సినిమాల ఊహ లాంటిదినా? ఇంతకీ ఏఐ ఏం చేస్తోంది? కృత్రిమ మేధతో మనం ఏ విధంగా లాభపడుతున్నాం? ఈ ప్రశ్న చిన్నదే అయినా సమాధానం మాత్రం అనంతం. టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని నష్టాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బాగా ఉపయోగంలోకి వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా మందిని ముప్పు తిప్పలు పెడుతోంది. ఇటీవలే హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో ఒకటి లీక్ కాగా 2 రోజుల వ్యవధిలోనే మరో వీడియో బయటకు వచ్చింది. ఇదే సమయంలో బాలీవుడ్ కత్రినా కైఫ్, సారా టెండూల్కర్కు సంబంధించిన 2 ఫేక్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ కొరియాలోని ఓ ప్లాంట్లో మనిషిని, కూరగాయల డబ్బాను వేరుచేసి గుర్తించడంలో విఫలమైన రోబో ఓ వ్యక్తిని పొట్టన పెట్టుకుంది. ఇక ఇటీవలే కేరళలో డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి 40,000 రూపాయలు లూటీ చేశారు. ఏఐ సాయంతో ముఖం మార్చుకుని స్నేహితుడిలా వీడియో కాల్ చేసి డబ్బులు కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కృత్రిమ మేధ కారణంగా ఎంతోమంది ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. ఒకప్పుడు మనిషి చెప్పిన పనులు మాత్రమే చేసే రోబోలు ఇప్పుడు వాటంతటా అవిగానే నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వచ్చేశాయి. దానికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే ఇలాంటి రోబోలు ఏఐతో మానవాళికి ముప్పు వాటిల్లుతుందన్న వాదనలు తరచుగా వినిపిస్తున్నాయి. ఏఐతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రమాదాలు కూడా తలెత్తే అవకాశం ఉంది. మనం చేసే చిన్నపాటి సర్చ్ కూడా మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఏం ఇష్టపడతాం వంటి చాలా విషయాలను ఇట్టే పసిగట్టేస్తోంది ఈ కృత్రిమ మేధ. మన ఫోన్స్లో ఉండే యాప్స్ అన్నీ ఏఐతో లింక్ కావడంతో సమాచారం మొత్తం దాని చేతుల్లోకి వెళ్ళిపోతోంది. చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ దానిపైనే ఆధారపడటం ప్రారంభించారు. ముందు ఏఐ ఆధారంగా నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడం, సైబర్ దాడుల కోసం ఏఐని వాడుకోవడం, ఏఐ ద్వారా టెర్రరిస్టులు దాడి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంతేకాదు, నకిలీ వార్తలు, మోసాల వంటి తీవ్రత పెరగడంతో ఏఐ పాత్ర కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక గొంతులను అనుకరించే సామర్థ్యం కూడా ఏఐకి ఉండటం వల్ల ఆర్థిక మోసాలకు ఎంతో ఆస్కారం ఉంది. అయితే తాజాగా తెరపైకి వచ్చిన మషిన్ లెర్నింగ్ మరింత ప్రమాదకరంగా మారింది. ఇది తనంతట తానుగానే అన్నీ నేర్చుకుంటుంది. ఏఐతో అనుసంధానకరమైన రోబోలు మషిన్ లెర్నింగ్లో భాగంగా ఒకదాన్ని మించి మరొకటి నేర్చుకుంటూ ఉంటాయి. దీంతో సూపర్ ఇంటెలిజెంట్గా మారే అవి మనుషులు ఇచ్చే ఆదేశాలను బేఖాతరు చేయడం మొదలు పెడతాయి. ఫలితంగా మానవాడి మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం లేకపోలేదు. అమెరికా స్పేస్ ఫోర్స్ విభాగం కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్ వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. డేటా భద్రత సమస్యల కారణంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతేకాదు, ఏఐని నియంత్రించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై కూడా ఇటీవలే సంతకం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కలిగే నష్టాలను నివారించేందుకు అవసరమైన కొత్త ప్రమాణాలను సిద్ధం చేస్తారు. ఈ తరుణంలోనే బ్రిటన్లో తొలి ఏఐ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని రిషి సునాక్. ఏఐ టెక్నాలజీ వల్ల సూపర్ ఇంటెలిజెన్స్ వంటి ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇన్స్టిట్యూట్ ఏఐ సేఫ్టీకి సంబంధించి పరిజ్ఞానాన్ని మెరుగుపరచడంతో పాటు కొత్త కృత్రిమ మేధ సాంకేతికతలను అధ్యయనం చేస్తుంది. ఇదే సమయంలో ఏఐ వల్ల కలిగే నష్టాలను ఎలా ఎదుర్కోవాలో ప్రపంచానికి తెలియజేస్తుంది. ప్రస్తుతానికైతే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, ఏఐ టూల్స్ అభివృద్ధి చేస్తున్న వ్యాపారవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో 4-5 ఏళ్లలో మాత్రం కృత్రిమ మేధ వల్ల ఉద్యోగులకు సమస్యలు తప్పకపోవచ్చని చెబుతున్నారు. 2020లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఓ కథనం ప్రచురించింది. అందులో 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 85 మిలియన్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందనే కథనంలో పేర్కొంది. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కథనానికి భిన్నంగా మెకినే ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వచ్చిన మెకినే నివేదిక ప్రకారం 2030వ సంవత్సరం నాటికి 45 మిలియన్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికలో కనిపిస్తున్న పురోగతి 30 కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. కృత్రిమ మేధ వల్ల న్యూస్ యాంకర్లకు కొత్త కష్టాలు వచ్చాయి. ఏఐలు యాంకర్ల ఉపాధిని పోగొట్టేలా కనిపిస్తున్నాయి. ఒరియా టీవీ కృత్రిమ మేధ సాయంతో లిసా అనే ఓ న్యూస్ యాంకర్ను రూపొందించింది. ప్రస్తుతం ఆ యాంకర్ న్యూస్ చదువుతోంది. తెలుగు మీడియాలో వార్తలు చదవడానికి కూడా మాయా అనే కృత్రిమ యాంకర్ వచ్చేసింది. ఈ మాయా తెలుగులో వార్తలు స్పష్టంగా చదువుతోంది. ఈ వర్చువల్ న్యూస్ యాంకర్ చక్కని కట్టు, బొట్టు, అందంతో ఉంటుంది. న్యూస్ యాంకర్లకు పోటీగా వార్తలు చదువుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా న్యూస్ ఛానల్ యాంకర్లను రూపొందిస్తున్న క్రమంలో యాంకర్ల జీవనోపాధి దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే చాలామంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత నిరుద్యోగులను పెంచే ప్రమాదం ఉన్నట్లుగా అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలో వాడుతున్న కోడింగ్, అనుసరిస్తున్న గైడ్లైన్స్ ప్రకారం రోబోలు మనుషులకు ఎలాంటి హాని చేయలేవు. మనుషులు వాటికి హాని చేసినా సరే తిరిగి రోబోలు మనుషులకు హాని చేయని విధంగానే ప్రస్తుతం వాటిని రూపొందిస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే మాత్రం ఈ రూల్స్ మారిపోవచ్చు. వాటిని సృష్టించిన మనుషులు రూపొందించిన రూల్స్ని అవి అతిక్రమించవచ్చు. టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ను ఉపయోగించుకొని ఇవి వనరుల కోసం మనుషులతోనే పోటీపడవచ్చు. దీని ద్వారా భవిష్యత్తులో చీటింగ్ స్ట్రాటజీ పెరిగిపోతుంది. ఇది మానవ జాతికి హాని చేయొచ్చు. పరిమిత వనరులు ఉన్నప్పుడు మానవులు వాటితో పోటీ పడాల్సి వస్తుంది. ఈ దశలో మానవజాతి గెలుపును ఎక్కువగా ఆశించకూడదంటున్నారు. అలాగే అవి మనుషులు చెప్పే పనులు చేయడం మానేసి సొంత టాస్కుల్ని పూర్తి చేసేందుకే ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఇలాంటి పరిణామాలతో మానవ జాతికి ముప్పు తప్పదని సైంటిస్టులు అంటున్నారు. కృత్రిమ మేధ వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్విఘ్నంగా సర్వర్లు పనిచేయాలంటే నిరంతరం విద్యుత్తు ఉండాలి. యంత్రాలు వేడెక్కిపోకుండా శీతలీకరణ జరగాలి. ఇందుకు చాలా వనరులే కావాలి. ఆ వనరులకు నీటిని కొలమానంగా తీసుకుంటే మనం అడిగే ఓ 20-25 ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు చాట్ జీపీటీకి 1/2 లీటరు నీటితో సమానమైన ఇంధనం అవసరం అవుతుందట. ఒకేసారి కోట్ల మంది చాట్ జీపీటీని వినియోగించుకుంటున్న ఈ సందర్భంలో పుడమి ఎంత జలసంపదను సమర్పించుకుంటుందో, ఎంత వేడిని భరించాల్సి వస్తుందో ఒక్కసారి గమనించుకోవాలి. జీబీటీ-3 అనే కృత్రిమ మేధ సాంకేతికను రూపొందించేందుకే మైక్రోసాఫ్ట్ 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించుకుందట. ఎంఐటీ నివేదిక ప్రకారం ప్రతి కొత్త ఏఐని రూపొందించిన ప్రతిసారి 62,000 పౌండ్ల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందట. మన ప్రతి మెయిల్, ప్రతి కమాండ్ వెనుక ఎన్నో సర్క్యూట్లు, సర్వర్లు పనిచేస్తాయని ఎప్పుడైనా గమనించామా? అంతేకాదు, చాలా సందర్భాల్లో కృత్రిమ మేధకు అనుబంధంగా చాలా యంత్రాలు అవసరమవుతాయి. అవన్నీ ఏదో ఒక దశలో పాతబడుతూ ఉంటాయి. ఈ వేస్ట్కు దారితీస్తాయి, పర్యావరణాన్ని ఖరాబు చేస్తాయి. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడిలా మనిషి కృత్రిమ మేధను సృష్టించాడు. ఇప్పుడు అదే మనిషికి వ్యతిరేకంగా పనిచేసే రోజులు వచ్చాయి. మంచి పక్కనే చెడు ఉన్నట్లుగా కృత్రిమ మేధ వల్ల లాభ నష్టాలు రెండు ఉన్నాయి. అందుకే కృత్రిమ మేధ మానవ మనుగడకు సవాల్ విసురుతోంది. అయితే ఎన్నో సవాళ్లకు పరిష్కారం చూపిన మేధావులు కొత్త ఏడాదిలో దీనికి కూడా ఓ పరిష్కారం చూపుతారని ఆశిద్దాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.